ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రాత్రి నుంచి భారీగా వర్షం పడుతుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో కురిసిన భారీ వర్షాలకు నాలలు నిండిపోయి వరద నీరు రోడ్లపైకి కాలనీలోకి రావడంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇళ్లలోని నిత్యావసరాలు తడిసిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్లోని అండర్ రైల్వే బ్రిడ్జి వరద నీరు భారీగా చేరడంతో కార్లు, బైకులు నీటిలో మునిగిపోయాయి. హన్మకొండలోని టీ జంక్షన్, గోకుల్ నగర్, అశోక్ నగర్, అంబేద్కర్ భవని కాలనీ, హన్మకొండ చౌరస్తా మొత్తం చెరువులను తలపిస్తున్నాయి. ఇక అంటర్ రోడ్ నుంచి ఉరుసుగుట్టుకు వెళ్లే రోడ్డు మొత్తం కూడా కిలోమీటర్ పొడవునా 5 ఫీట్ల లోతు వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ పట్టణంలోని వివేకానంద కాలనీ, సాయి గణేష్ కాలనీ, మధురనగర్, శివనగర్ భారీగా వర్షపు నీరు చేయడంతో ముప్పు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలసిందిగా వరంగల్ మహానగర పాలన సంస్థ అధికారులు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి వారికి సమస్యను వివరించాల్సిందిగా వరంగల్ మహానగర సంస్థ అధికారులు సూచించారు. ఇక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లి రోడ్డుపై వట్టివాగు పొంగి పొరులుతూ ఉండడంతో కేసముద్రం, గూడూరు మండలాల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గొల్ల బుద్ధారం పాఠశాలకు భారీగా వరద నీరు రావడంతో విద్యార్థులను ఇంటికి పంపించేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా గత రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు అయితే చేస్తున్నారు. పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు 4 రోజుల పాటు పడే అవకాశం మొత్తం కూడా అప్రమత్తం. ముఖ్యంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే ముందు జిల్లాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఇటు రెవెన్యూ మొత్తం కూడా మొత్తం లోతట్టు ప్రాంతాలు పట్టుకుని పునరావాస కేంద్రాలకు ముందు జిల్లాలో ఏర్పాటు చేశారు. ముందరగానే గద్దెలు కూడా మెడికల్ హాస్పిటల్స్ తరలిస్తున్న పరిస్థితి. మొత్తం కూడా 4 రోజుల పాటు ఎలాంటి విపత్తు సంభవించినా కానీ ఎదుర్కొనే విధంగా పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఫిషరీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమైంది. నిన్న రాత్రి నుంచి కూడా భారీ వర్షం పడడంతో పరిస్థితి ఏదైతే మొత్తం కూడా మొత్తం కాలనీలు భారీగా చేరింది. వాటిని కాలనీలు రావడంతో గత రాత్రి నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు కాలనీవాసులు. నిత్య అవసరాలు కూడా బయటకు వెళ్ళని పరిస్థితి చోటు చేసుకుంది. ఇటు వెయ్యంతో సహా మొత్తం తడిసిపోయాయి. పిల్లలు స్కూల్ పంపించేది గత రాత్రి మొత్తం కూడా నిద్ర లేకుండా వెళ్తూ ఉండాల్సిన పరిస్థితి. ఈ కాలనీ మొత్తం నిర్మూలనతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒక కాలనీ వాసులు కూడా ఇటు వరంగల్, అమ్మబడ్డ, కాజీపేటలోని ఈ కాలనీ వాసులు మొత్తం కూడా ఇబ్బందులు వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఒక పక్క వస్తున్న భారీ వర్షాలు పెట్టి ఇటు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్ అధికారులు తీసుకురావాలని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది. మున్సిపల్ అధికారులు మొత్తం కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాతావరణం బయటకు పంపించేందుకు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇటు జేసీబీలతో ఇక్కడికి కలిసి వాళ్ళని మొత్తం కూడా బయటకు పంపిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఒక పక్క భారీ వర్షాలు అయితే మొత్తం నగరం స్తంభించిపోయింది. తేలికపాటి వర్షాలైతే చెరువులు కనిపించే వరంగల్ మహానగరం భారీ వర్షాలకైతే చెరువులు కనిపిస్తున్నాయి. వాహనాలు మొత్తం కూడా నీరు మునిగిపోయాయి. మొత్తం కూడా ఒక 5 నుంచి 6 ఫీట్ల పైన వరదలు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం కూడా వరంగల్ మొత్తం కూడా ప్రస్తుతానికి వరదలు చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది. సామాన్య ప్రజలైతే చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది నిద్రపోలేక ఉండాల్సిన పరిస్థితి. దీంతో ప్రజలు కూడా చాలా అర్థం. వర్షాకాలం మాకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి. నాలుగు కూడా మూసుకుపోయి తీవ్ర ఇబ్బంది అవుతారు. ప్రభుత్వం ఈ తీసుకుపోయాలి. అంతేకాదు భూపాలు ఇచ్చిన కూడా భారీ వర్షం పడుతుంది. ముఖ్యంగా ఈ గొల్ల ఉత్తరంలో ఉన్న ప్రభుత్వ జెడ్పీఎస్ పాఠశాలలోకి భారీగా వరద చేయడంతో స్కూల్ బంద్